హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే బేబీ సెర్లాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇలా ఇంట్లో రెడీ చేసిందే పెడతాను. మా పాపకు కూడా ఇదే వాడాను, అలాగే మా బాబుకు కూడా ఇదే పెడుతున్నాను. మనం దీనికి కావాల్సింది, నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అలాగే కొంచెం కందిపప్పు, ఒక టీ గ్లాస్ కందిపప్పు, అలాగే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలోకి డ్రై ఫ్రూట్ ఫ్రై చేసేసుకున్నాము. దీన్ని ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం. చక్కగా మనం ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని పక్కన తీసేసుకుందాం. దీనిలోకి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బియ్యం, కందిపప్పు వీటిని కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాక చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా వాము, ఎందుకంటే పిల్లలకి డైజెషన్ ఇబ్బందిగా లేకుండా ఉండడానికి, డైజెషన్ ఫ్రీగా అవ్వడానికి చక్కగా జీలకర్ర, వాము యాడ్ చేస్తాను. ఈ మంట అనేది స్లోగానే పెట్టి ఫ్రై చేయాలండి. ఇవి వేగనివ్వాలి. బియ్యం, కందిపప్పు, ఈ కందిపప్పు కూడా వేగాలి. బియ్యం అయితే వేగిని, కొంచెం ఈ కందిపప్పు కూడా బాగా వేయించుకొని ఇవైతే అయిపోయినాయండి, ఫ్రై అయిపోయినాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా నేనైతే 1 స్పూను కుక్ చేస్తానండి బాబుకి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. 6th మంత్ నుంచి 1.5 ఇయర్ వరకు మనం ఇలా ఇంట్లో చేసుకొని పెట్టుకోవచ్చు. ఈవినింగ్ టైంలో 3-4 ఆ టైంలో పెట్టుకోవచ్చు పిల్లలకి. చక్కగా జీలకర్ర, వాము వేసింది కాబట్టి చక్కగా డైజెషన్ అయిపోతుంది. నేనైతే ఇలా పిల్లలకి ఇంట్లో చేసిందే పెడతాను. మీరైతే ఎలా చేసి పెడతారో కామెంట్స్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.